మరి పెట్టిన ఫ్రీ బస్ కరెక్టే. ఫ్రీ బస్సు లేడీస్ కు ఫ్రీ బస్సు, మగవాళ్ళకు డబుల్ టికెట్. అదేం ఫ్రీ బస్సు నాకు తెలియక అడుగుతా. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భర్త ఉంటాడు, భార్య ఉంటారు. భార్యకు ఫ్రీ అట, భర్తకు డబుల్ టికెట్ అట. ఇక దానికి ఫ్రీ ఎట్లయితుంది అది? ప్లస్ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకో, స్కూల్కి పోయే పిల్లలు, వాళ్ళకి 25% పెంచారు. ఏంటిది? బస్ పాస్. మరి ఫ్రీ ఎట్లయితుంది? అందుకే మీరు ఆలోచన చేయరు దయచేసి. ఇవాళ మన ప్రభుత్వం లేదు నిజానికి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నా. కానీ మీ అందరితో నా రిక్వెస్ట్ ఒకటే, ఒకసారి మోసం ఎవరైనా చేస్తే మనకు అది, ఒకసారి ఎవరైనా మోసం చేసిరు అనుకో, మనం వాళ్ళ చేతిలో మనం మోసపోతే మొదటిసారి మన తప్పు కాదు, మోసం చేసినందుకు తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాళ్ళ చేతుల్లో మోసపోయినాం అనుకో, సేమ్ మనిషి, సేమ్ డైలాగులు, సేమ్ కథలు, మళ్ళీ మోసపోయినాం అనుకో, ఈసారి మన తప్పు అవుతుంది. గిన్ని అబద్ధాలు చెప్పి రైతు బంధు 10,000 ఉంటే 15,000 చేస్తామని, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఉంటే మరి మీకు తులం బంగారం ఇస్తామని, అట్లాగే మీకు 2,500 ఇస్తామని, 4,000 పెంచుతామని, అన్ని చేస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కి నేను మీరు చూసి కేసీఆర్ గారిని ఎట్లా తిడుతున్నాడు. కేసీఆర్ తిట్టే అవసరం ఏమున్నది? నీ చేతిలో కుర్చీ ఉన్నది, నీ చేతిలో అధికారం ఉన్నది. చేయగలిగితే మంచి చేసి ప్రజల మనసు గెలుచుకో. నిజంగానే ఆడపిల్లలకు మంచిగా తులం బంగారం మేము వద్దంటున్నావా? నెలకు 2,500 నేను వద్దంటున్నానా? మంచిగా రైతులకు 15,000 వద్దంటున్నానా? మీరు ఏమేమి చెప్పిండ్రో, స్కూటీలు ఇస్తాన్నారు చదువుకునే పిల్లలకు. చదువుతున్నావు చెల్లెను? అయిపోయిందని చదువుకుంటే లోన్లు ఒకసారి చేయలేవట్టు. అగో అక్కడ వెనకాల చిన్న చెల్లింది, ఆమెకు స్కూటీ వస్తుందని ఆశపడ్డోళ్ళు ఉన్నారు. వచ్చిందా మరి స్కూటీ? స్కూటీ లేదు, కానీ లూటీ మాత్రం జోరుగా నడుస్తుంది. ఢిల్లీకి సంచులు మోసుడు, లొల్లి పెట్టుడు తప్ప చేసింది అయితే ఏం లేదు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, 2-2.5 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు జ్యోతినగర్లో గాని, చంద్రంపేటలో గాని, రగుడులో గాని భూముల ధరలు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లయింది? భూముల మీద బతికేటోళ్ళు, వ్యాపారాలు చేసుకునేటోళ్లకు ఆ రోజు ఎట్లున్నాయి, ఈ రోజు ఎట్లున్నది? రేపు మన సిరిసిల్ల జిల్లా తీసేస్తారట, తెలిసిందా మీకు? రేవంత్ రెడ్డి పగబట్టిడు, ఇక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యే ఉన్నా అని చెప్పి సిరిసిల్ల జిల్లానే తీసేస్తాడు. మరి సిరిసిల్ల జిల్లా తీసేస్తే, ఇడికెళ్ళి కలెక్టర్ను పంపించేస్తే, ఇడికెళ్ళి ఎస్పీని, జిల్లా అధికారులు అందరిని పంపించేస్తే నాకేం నష్టం ఉంటుంది? నేను కార్లో రైమూన్ పోతా, కరీంనగర్ పోతా, ఆడ మీటింగ్ ఉంటే పోతా, నమస్తే పెడతా వస్తా. నష్టం ఎవలకు? మీకు, పెన్షన్దారులకు, బీడీ కార్మికురాళ్లకు, ఆడపిల్లలకు, అవస్థలు ఉన్నోళ్లకు అధికారులు దూరం అయితే నష్టం నాకా మీకా? మరి నా మీద కోపంతో జిల్లా ఎత్తేస్తా అంటే మరి వాళ్ళకి మనం ఓటేస్తామంటే అది మంచిగా చేయడం మీరు ఆలోచన చేయండి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.